హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు ఉడకబెట్టిన కోడిగుడ్డుతో ఫ్రై చేశానండి. చాలా రుచిగా ఉంటుంది. ఒక్కసారి ఎవరికైనా నచ్చితే ఇలా ట్రై చేయండి. ముందుగా ఒక 4 కోడిగుడ్లు తీసి ఉడకబెట్టి పక్కన పెట్టుకోవాలండి. ఇప్పుడు స్టవ్ వెలిగించి కళాయి పెట్టుకుని దాంట్లో ఒక 4 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసి సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కల్ని వేసుకోవాలండి. మనం ముందుగా ఉడకబెట్టిన కోడిగుడ్లని మనకు నచ్చిన షేప్లో కట్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఇగోండి, ఇప్పుడు కొంచెం ఉల్లిపాయలు కలర్ మారినాయి కదండి. ఇప్పుడు దాంట్లో సన్నగా కట్ చేసిన 2 పచ్చిమిర్చి, కరివేపాకు తురుము, ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్టు, కొంచెం ఒక స్పూన్ కారం వేసి కలర్ మారేంత వరకు వేయించుకుని మనం ముందుగా కట్ చేసుకున్న కోడిగుడ్డు ముక్కలని అందులో వేసి కొంచెంగా మసాలా పట్టేటట్టు ఒక స్పూన్ ధనియాల పొడి, కస్తూరి మేతి, ఒక స్పూన్ కారం, రుచికి సరిపడా సాల్ట్ వేసి అవి బాగా ఎగ్కి పట్టేటట్టు బాగా ఫ్రై చేసుకోవాలండి. లో ఫ్లేమ్లో ఫ్రై చేసుకుంటే చాలా టేస్ట్గా ఉంటుంది. ఇప్పుడు చివరిగా కొత్తిమీర వేసి వేడి వేడి అన్నంలో ఇది సర్వ్ చేసుకొని తింటే చాలా రుచిగా ఉంటుందండి. ఈ వీడియో కనుక ఎవరికైనా నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.